ఇవాళ ఎంత కష్టమైందో తెలుసా. మా వదినకి నేనేదో పని మీద పోతున్నాను, ఆమెని మభ్య పెట్టి మోక్షాకి నిన్ను తీసుకురావడానికి. హాయ్ భార్గవి. సో చాలా చాలా కష్టమైంది, ఎందుకంటే ఎప్పుడు వచ్చినా తనే ముందు చీరలు సెలెక్ట్ చేసేస్తారా. ఈ రోజు మనం వచ్చేసాంగా, కానీ మనమే నేను అందుకే ఫోన్ కూడా చేసి చెప్పాను, మనీషా మంచి మంచి పట్టు చీరలు లాంటివి తీసి పెట్టు, మా ఫ్రెండ్ కి చాలా ఇష్టం, ఎందుకంటే సీరియల్స్ లో కట్టుకుంటే అద్దరిపోవాలి కదా. చెప్పారా లేదా? తీసి పెట్టింది. సో నీకు నచ్చిన చీరలు తీసేసుకున్నావు అంటే త్వరగా వీళ్ళే డిజైన్ చేసేస్తారు బ్లౌజులు, ఇచ్చేద్దాం, మనం వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి నగలు కొనుక్కోవడానికి ఎక్కడికో వెళ్దాం. ఇంకా బ్యూటిఫుల్ కలర్స్ కదా, సో ఇది ఓపెన్ చేద్దాం ఫస్ట్. మీరు అన్నారు కదా మేడం అన్నీ ఒకేలా కాకుండా డిఫరెంట్గా తీయమని. అవును మరి, తను సీరియల్లో కట్టిన చీర కట్టదు, పైగా చూస్తే అదిరిపోవాలి. సో ఇదేం చీర మనీషా? లైట్ వెయిట్ పట్టు, వెరీ నైస్, బాగుంది కదా కలర్, చాలా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. డిజైన్ కూడా చాలా యూనిక్ గా ఉంది. యూజువల్ గా రెగ్యులర్ గా వేరే జాలలో వస్తుంది. గమనించావా? కలర్ కాంబినేషన్ కూడా కొంచెం రేర్ గా వచ్చే కలర్ కాంబినేషన్. బార్డర్ ఇదంతా రైట్, కొంగ ఎలా వచ్చిందో చూద్దాం. ఇది బ్లౌజ్, రన్నింగ్ బ్లౌజ్ విత్ బార్డర్. ఇది బ్లౌజ్, అది బ్లౌజ్ కాంట్రాస్ట్. ఇది కట్టంచు. నాకంటే పట్టు చీరల గురించి మీకే ఎక్కువ తెలుసు, నాకు తెలుసు. ఫస్ట్ కట్టడం చీర కట్టాను, పట్టు చీర కంచి నుంచి తెచ్చుకొని మరి బాగుంది కదా. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. నేను మంచి భార్గవికి ఇచ్చేసామంటే ఈ కాంబినేషన్ కి తగ్గట్టు తను బ్లౌజ్ డిజైన్ కూడా చేస్తారు కదా, అన్ని చాలా చాలా. యూజువల్ గా విత్ బ్లౌజ్ వాడను, దేనికి రా సిల్క్ కానీ ఏదైనా తీసుకుని అలా చేయించుకుంటాను. తను కూడా నాకు తనలో నచ్చేది ఏంటంటే, ఒకవేళ దీనికి బ్లౌజ్ సూట్ అవ్వదు అంటే ఇలా కాకుండా తను డిజైన్ చేసి కుట్టిస్తా ఉంటుంది, అందులో ఉన్న బ్లౌజ్ కుట్టొద్దు అంటది కదా. అలా మనం సజెస్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, ఏదో కొన్నాం కదా బ్లౌజ్. ఏంటంటే ఎంత బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ శారీకి ఆ బ్లౌజ్ వేస్తే బాగుంటుంది, గుడికి వెళ్ళడానికి అలా బాగుంటుంది, మన పూజలకి అన్నిటికి బాగుంటుంది. ఒకసారి ఏదైనా మంచి ఫంక్షన్స్, పెద్ద పెద్ద ఫంక్షన్స్ అంటే దీనికి డిజైనర్ బ్లౌజ్ చేసుకుని వేసుకుంటే ఎవ్వరు ఎక్కడ కొన్నారని అడగాలి. అప్పుడు మనం చెప్పేస్తాం మోక్ష. బ్యూటిఫుల్ ఉంది, నాకు ఈ కలర్ కాంబినేషన్ నచ్చింది. నాకు ఇలాంటి చీరలు ఇష్టం. మీకు ఇష్టం అంటే నాకు తేలిగ్గా ఉండాలి, రోజంతా కట్టుకున్నా చికా కనిపించొద్దు. కానీ నాకైతే ఎంత బరువున్నా పర్వాలేదు, కానీ రోజంతా లైట్ గా ఫీల్ అవుతాను. అది శారీ బ్యూటిఫుల్ గా ఉన్నప్పుడు కొంచెం హెవీ బార్డర్స్ ఉంటాయి కదా, అదే ఒక్కొక్కళ్ళకి చూసారా చీర విషయంలో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఆలోచన. నాకు ఈ చీర చూడగానే ఏమనిపిస్తుంది అంటే వెంటనే మా అమ్మాయికి లంగా కుట్టించేద్దాం అనిపిస్తుంది. అది ఇక్కడ పైన బార్డర్ లేదు, నీట్ గా కింద బాగుంది, కలర్ కాంబినేషన్ బాగుంది. అసలు ఈ కలర్స్ మనకి రేర్ గా దొరుకుతాయి కదా, నార్మల్ సారీస్ లో దొరుకుతాయి, సిల్క్స్ వచ్చేప్పటికి రేర్. ఈ కాంబినేషన్స్ కూడా నువ్వు గమనిస్తే చాలా చీరల్లో కాంబినేషన్స్ తను మాత్రం వెతికి తీసుకొస్తా, అది నాకు బాగా నచ్చుతుంది. అందుకే ఆడవాళ్ళంటే స్పెషల్, మన సెలెక్షన్ ఎవరికి రాదు. ఇది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసింది, దీనికి మంచి థ్రెడ్ వర్క్ చేసుకుని అలా వేసుకుంటే. ఇది వచ్చేసేసి ఇది బ్లౌజ్ కూడా వాడుకోవచ్చు కావాలి అంటే. దీనికి ఎందుకంటే ఈ కలర్ దొరకదు మనకి, ఈ కలర్ బ్యూటిఫుల్ కలర్ అన్నమాట. దీనికి కలర్కి ఏం చెప్తాం మనం? చాక్లెట్ కలర్, స్నఫ్ కాదు, చాక్లెట్ కాదు, ఆనియన్, అందుకే రాదు మనకి బయట ఎక్కడ ఈ కలర్. మనకి చెప్పడానికి కూడా రావట్లా. చాలా చాలా బాగుంది సారీ కూడా, కడితే చాలా స్పెషల్ గా ఉంటుంది. నైస్ కదా. వదిన గారు బాగా సెలెక్ట్ చేస్తారా శారీస్? మా ఇలా తలుచుకున్నాం. బాగున్నారా? సూపర్ గా ఉన్నాను. మీకు 100 years. మీ ఇద్దరు ముందు తెలుసా? బాగా చెప్పారు. కామన్ అలా అలా ఎలా తెలియకుండా ఉంటుందా? అవునమ్మాయి, నువ్వేంటి నడు నొప్పి హాస్పిటల్కి వెళ్ళాలన్నావు, ఇక్కడ ఉన్నావేంటి? అలా హాస్పిటల్కి వెళ్తూ ఉంటేనే అదో కూర్చోండి, దూరం నుంచి చూస్తున్నారు, అసలు నడు నొప్పి హాస్పిటల్. ఇద్దరు ఒకటి అయిపోయారేంటి? మేమిద్దరు ఎప్పుడు ఒకటే. అవును, 20 ఏళ్ల నుంచి ఒకటే. మరి చూసావా, అదేంటి కొత్తగా అడుగుతుంది?
ఇలాంటి వాళ్ళ మధ్య మనం దూరొద్దు. అబ్బబ్బబ్బా, ఏదో నాతో చీరల కోసం వచ్చింది, ఈవిడేమో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కలుపుకుంటోంది. ఈ చీర ఏంటో భలే ఈ వెరైటీగా చీర ఉంది. అంత బాగాలేదని అంత బాగాలేదని ఇప్పుడే అనుకుంటున్నాం మేము. పెద్ద గొప్పగా ఏం లేదు. మీకు నచ్చలేదా? నచ్చింది కానీ ఇలాంటి మా చీర అమ్మాయి వాళ్ళకి నచ్చలేదండి, చీర నచ్చలేదు అంటున్నారు కదా, కానీ ఇదేదో వెరైటీగా. అంటే ఇది మా అమ్మాయికి నాకు నచ్చలేదు కానీ మా అమ్మాయికి లంగా కుట్టిద్దామని. వదినా? అట్లా కాదు కానీ ఇప్పుడు మా అబ్బాయికి ఈ కుర్తా చెవుల్లో కుట్టిస్తే ఎంత ఏమైనా బాగుంటుంది? ఊదాలంటే దగ్గరగా ఉంటుందా? దగ్గరికి కదా కుర్తా ఇప్పుడు వేసుకుంటున్నారు కదా, కుర్తాలు వేసుకోవట్లా చక్కగా బాగా వేసుకుంటారులే మరి? అసలు దానికేం కాకపోతే ఆడపిల్లలు లేడీస్ ఫస్ట్ కదా. జాకీ గారు వేసుకుంటారు, ఎంత డిజైనర్ గా ఉంటాయి తెలుసా. అంటే నేనే సెలెక్ట్ చేస్తానండి అన్ని. అదే కదా, ఇది కూడా నాకు సెలెక్ట్ చేసింది, ఇది అందుకే మా భలే అమ్మాయి ఉంది. కూడా నేను సెలెక్ట్ చేశానండి. అది ఇందుకే అర్థమైందా? అర్థమైందా? ఎవరికి వారే మీరు ఏమైనా శారీస్ తీసుకోవాలనుకుంటున్నారా? అందుకే మీరు వచ్చాను select నేను. చేసుకోండి ఒకసారి. నిజానికి నా కోసం కాదు, నేను ఎప్పుడు ప్రణవి కోసమే చూస్తాను. శారీసా? ఇప్పుడు నా కోసం కూడా చూడండి. మీకు ఆ చీర నచ్చలేదు కదా, ఆ చీర పక్కన ఎవరి కోసం? పెట్టేస్తే వదినా, మీకు వదినా. ఇద్దరు అబ్బాయిలు, అదే అబ్బాయిలకి కుర్తాలు కుట్టిస్తే చాలా ఇద్దరికి బాగుంటుంది. కుట్టించకపోతే అబ్బాయిలు ఫీల్ కింద అవుతారు. కింద రెండు బ్రౌన్ అవ్వవు. రెండు అవుతాయి, కింద బ్రౌన్ మీ వేసి అబ్బాయి హైట్ ఏంటి, పర్సనాలిటీ ఏంటి? రెండవ ఒక్కళ్ళ కాబట్టి నాకు ఒకే కూతురు ఒక కొడుకు కాబట్టి కూతురికి కుట్టించేస్తాను. అంతేలే. సుజాత ఇంకా ముందు bold చీర ఇక్కడి నుంచి ఇక్కడ కలెక్షన్ కి ఏమైనా తక్కువ మీ ఇష్టం, మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి సెలెక్ట్ చేసుకున్నాండి. అంతేలే. సుజాత ముందు ఆ చీర అక్కడి నుంచి తీసేయమ్మా. మీరు పక్కకు పెట్టండి. అది ఎవరి పేరు పెట్టాలి? ఎవరి పేరు తర్వాత ముందు అక్కడి నుంచి తీయి. పక్కకు పెట్టండి, మా పేరు తర్వాత పెడదాం.